యెహోవా సన్నిధిలో, సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములు సైతం మైనవలే కరుగును. 97వ కీర్తనలో 5వ వచనంలో ఈ మాట రాయబడింది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఒక పొదలోంచి, ఆ యొక్క మండుతున్న పొదలోంచి మోషేని దర్శించినప్పుడు ఆ పొద కాలిపోలేదంట, కానీ ఆ అగ్ని మాత్రం చాలా రియల్గా ఉన్నది. అలాంటి దహించు అగ్ని అయిన దేవుని దగ్గర మన జీవితాలు మరి కాలిపోవు, కానీ మన చుట్టూ ఉన్న అనవసరమైనవి, మనల్ని ఇబ్బంది పెడుతున్న పర్వతములు, మన మన జీవితంలో ఆటంకంగా ఉన్న విషయాలన్నీ కూడా మైనము వలె ఆ అగ్నికి మరి కరిగిపోవునని బైబిల్ సెలవిస్తుంది. వితౌట్ ఎనీథింగ్, ఏ ఎఫర్ట్స్ లేకుండా. కాబట్టి మనం ఉన్న పరిస్థితులన్నింటినీ మనం మోయక ఆయన దగ్గరికి రమ్మంటాడు. ఆయన దగ్గరకు వెళ్తున్న మరుక్షణమే ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలోనే ఇలాంటివి జరగదు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన విమోచన కలదు. పర్వతములు మైనువలే కరుగును. ఆమేన్.